ఎండాడ ప్రాంతంలో నివసిస్తున్న జ్యోతి తన ఇంటికి వెళ్లేందుకు తోవ లేకపోవడం తీవ్ర ఇబ్బందికి గురయ్యానని ఆఫ్ సబ్కి ఆవాజ్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ భావశెట్టి వద్దకు వెళ్ళగా తనకు న్యాయం జరిగిందని తెలియజేస్తున్నారు జ్యోతి. నేను గత కొన్ని సంవత్సరాలుగా నా ఇంటికి వెళ్లేందుకు తోవ లేకుండా మరొకరు ఇల్లు కట్టుకోవడంతో తన ఇంటికి తాను వెళ్ళలేక చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడినట్టు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ ఆఫీస్ జీవీఎంసీ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఆఖరికి స్పందనలో సమస్య తెలియజేసినా అక్కడ కూడా స్పందన కరువైంది. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా తనకి తగిన పరిష్కారం దొరకలేదని, తీవ్ర మనస్తాపంతో ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలపై పరిష్కారం కలిగించే స్వచ్ఛంద సంస్థ ఉంటుందని తెలియగాని తాను ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ సెక్రటరీ అండ్ కో ఫౌండర్ కిరణ్ కుమార్ భావశెట్టి వద్దకు తన సమస్యను తీసుకువెళ్లిన మరుక్షణమే సమస్యపై స్పందించి తగిన పరిష్కారం వెతికి పరిష్కరించారని జ్యోతి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మహనీయులు ఇంకా మన మధ్య ఉన్నారని అనుమానపడ్డా కానీ అదే నిజమైంది. ఆ దేవుడు ఆశీస్సులు కిరణ్ కుమార్ భావశెట్టిపై కలగాలని మనసారా కోరుకుంటున్నాను. సమాజంలో నాలాంటి కష్టాలు పడుతున్న వారికి ఇలాంటి సేవలు ఎంతో అవసరమని జ్యోతి తెలిపారు. ఆప్ సబ్కి ఆవాజ్ ప్రెసిడెంట్ శివ వడ్లమూడి ఇలాంటి స్వచ్ఛంద సంస్థ స్థాపించి మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతున్నారని జ్యోతి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆప్ సబ్కి ఆవాజ్ వారి సభ్యులు కర్ని దినేష్ విహార్, విద్యాసాగర్, ఈశ్వర్, యోగి, సూర్యప్రకాష్, రఘురామ్, నాని మరియు విశ్వేశ్వరరావు ప్రశంసించారు. నమస్తే అండి, నా పేరు బోధ జ్యోతి. నేను నర్స్గా జాబ్ చేస్తున్నాను. ఎండాడలో ఉంటున్నానండి. నాకు ఇంటికి దారి లేక గత 12 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పాలవుతున్నానండి. ఎంతమంది అధికారుల దగ్గర నేను స్పందన ద్వారా జీవీఎంసీకి, కలెక్టర్ ఆఫీస్కి అన్ని చోట్ల కూడా స్పందన ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ ఎవరు కూడా నాకు న్యాయం జరగలేదండి. ఇంతలో ఆప్కి సబ్కి ఆవాజ్ ఫౌండర్ సెక్రటరీ శ్రీ కిరణ్ కుమార్ వాసంగి గారి గురించి తెలిసింది. ఆయన ఇటువంటి సమస్యలను ఎన్నో పరిష్కరించారని తెలుసుకొని, ఆయన గురించి చాలా వివరాలు తెలుసుకొని, ఆయన మంచితనం కూడా చాలా గొప్పగా విని ఆయన అపాయింట్మెంట్కి తెలుసుకున్నాను. ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా ఆయన ఎట్టగలకు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన కలిసి నా సమస్యను కూడా ఆయనకి విన్నపించుకుండగా ఆయన నా సమస్యకి పరిష్కరించి అధికారుల ద్వారా నాకు పరిష్కారం దిశగా అప్లికేషన్లు పెట్టించి నాకు పరిష్కారం ఇప్పించారండి. దేవుడి దయ వల్ల ఇటువంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారు కాబట్టి దేవుళ్ళక్క నాకు వచ్చి మనలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా న్యాయం జరుగుతుందని నేను సూచిస్తున్నానండి. మీలో ఎవరికన్నా సమస్య ఉంటే ఇలాగ ఆప్కే ఆవాజ్ సంస్థను సంప్రదించి మీరు కూడా నాలాగా పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలని కోరుకుంటున్నాను అండి. నమస్తే.